బాధపడకూడదు. ఎందుకంటే అవతల వాళ్ళు విడిపోయినప్పుడు 150 సాధించారు, ఉమ్, కలిసినప్పుడు 2014లో ఓడిపోయింది కదా వైసీపీ. అవును. ఈ ట్రిప్ గెలిచిందంటే సంతోషమే కదా. ఉమ్, ఇంకోటి ఓటింగ్ పర్సంటేజ్ రిటైన్ కావడం అంటే ఆషామాషి కాదు. ఉమ్, ఇప్పుడు ఎవరి వల్ల కావట్లేదు ఓటింగ్ పర్సంటేజ్. తెలుగుదేశం 46%, 46.5% ఓట్లు 14లో తెచ్చుకుంది. ఉమ్. 2019కి వచ్చేటప్పటికి 40% పడిపోయింది. కానీ గుడ్ గవర్నెన్స్ అనే సర్టిఫికెట్ వచ్చినట్ట పోయినట్ట? పర్సంటేజ్ కనుక 49 వస్తే కనుక గుడ్ గవర్నెన్స్ సర్టిఫికేట్ ఉన్నట్టే, ఉన్నట్టు ఖచ్చితంగా. ఉమ్, ఎందుకంటే ప్రజలు హర్షించినట్టే కదా, అంగీకరించినట్టే కదా. ఉమ్. క్రిందసారి వేసిన వాళ్ళందరూ అంగీకరించినట్టే. గుడ్ గవర్నెన్స్ అనే సర్టిఫికెట్ ఉంటే పర్సంటేజ్ పెరగాల, సీట్లు పెరగాల, ఓట్లు పెరగాల, అలాగ ఉండడాన్ని గుడ్ గవర్నెన్స్ అనుకోవాలి. అట్లా ఉండటాన్ని గుడ్ గవర్నెన్స్ అనాలి. ఎందుకంటే అంతకు ముందు కూడా వాళ్ళు మిగతా వాళ్ళు వ్యతిరేకించిన వాళ్ళే కదా. వాళ్ళు ఇటు ఎందుకు వస్తారు? ఒకవేళ వాళ్ళు ఇటు వస్తే ఇటోడు కొంతమంది అటు పోయారు కదా. ఉమ్, ఇది ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళు. అదే. ఉమ్, మన ఓట్లు మనం సాధించుకోగలిగితే 1% అటు ఇట్లో ఉమ్, గుడ్ గవర్నెన్స్ కిందే లెక్క. ఉమ్, ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించినట్టే. ఉమ్, అదే కనుక మన ఓట్లు తగ్గిపోయి ఓటమి పాలైతే ఇక అసలు గుడ్ గవర్నెన్స్ అనే పాయింట్ పక్కకి వెళ్ళిపోయినట్టే. ఉమ్, లేదు, ఓట్లు తగ్గినా సరే గుడ్ గవర్నెన్స్ కాదని జనం పక్కన పెట్టినట్టే. ఉమ్. అంతకు మించిన ఎఫర్ట్ పెట్టడంలో మిస్ అయ్యారా జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చా? ఆయన చేయాల్సిన ఎఫర్ట్లన్నీ ఎందులో లోపం ఉంది అని చెప్పడం నాకైతే